నమస్కారం అండి. నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. మన దేశంలో ప్రతి హిందువు కూడా తన జీవితంలో ఒక 3 యాత్రలు తప్పనిసరిగా చేయాలనుకుంటాడు. ఒకటి మానస సరోవర యాత్ర, ఇంకొకటి అమర్నాథ్ యాత్ర, ఇంకోటి వచ్చి కేదార్నాథ్ యాత్ర. ఈ యాత్రల్ని తన జీవితంలో ఒంట్లో సత్వ ఉన్నప్పుడే వెళ్ళి వచ్చేద్దాము అని అనుకుంటారు. సాధారణంగా ఏంటంటే ఈ టెంపుల్స్కి వీటికి యాత్రలు అనగానే యూత్ ఏమంటారంటే మేమన్నా ముసలాళ్ళమా, మేము అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని అంటారు. కానీ యూత్ కంపల్సరిగా చేయాల్సిన యాత్రలు ఈ 3 అన్నమాట. ఎందుకంటే వాళ్ళ అసలైన దమ్ ఏంటో ఈ యాత్రలు చేసినప్పుడు తెలుస్తుంది. సో ఇప్పుడు ఈరోజు మనం అమర్నాథ్ యాత్ర గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకు ఈ వీడియోలో అమర్నాథ్ గురించి చెప్పుకోవాలి అని అంటే, అమర్నాథ్ యాత్రకి రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 14 నుంచి మొదలవుతున్నాయి. ఇకపోతే యాత్ర డేట్స్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. ఏంటి, జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు. మామూలుగా ఏంటంటే కేదార్నాథ్ యాత్ర ఒక 6 నెలలు ఉంటుంది, మానస సరోవర యాత్ర కూడా ఒక 6 నెలలు ఉంటుంది. కానీ అమర్నాథ్ యాత్ర మాత్రం మ్యాక్సిమం 30-35 రోజులు, ఇంకంతకుమించి ఎక్కువ రోజులు ఉండదు అనమాట ఇది. అందుకని ఇప్పుడు జూలై 3 నుంచి ఆగస్టు 9 అని అంటే సరిగ్గా 35 డేస్ అనమాట. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఏజ్ లిమిట్ మామూలుగా ఏంటంటే కేదార్నాథ్కి ఏజ్ లిమిట్ అనేది పెట్టలేదు. కానీ అమర్నాథ్ యాత్రకు వచ్చేసి 13 ఏళ్ల లోపు పిల్లలు, 70 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు, 13 ఏళ్ల లోపు పిల్లలు, 70 ఏళ్ల వయసు దాటిన వాళ్ళు ఈ యాత్రకు అనర్హులు. తర్వాత అలాగే 6 వారాల గర్భం ఉన్న, అంటే ఇంకా గర్భవతులు, ఆల్మోస్ట్ ఆల్ ప్రెగ్నెంట్ లేడీస్ ఈ యాత్రకి అనుమతించబడరు. సో ఇది ఒక కండిషన్ అన్నమాట. అయితే ఈ యాత్ర చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. అయితే ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందు మీరు ఒక కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్, CHC అంటారు అనమాట. ఈ కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవరి దగ్గర నుంచి తీసుకుందాం, మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడండి, లేదంటే మాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఆయన ఇచ్చేస్తారు సర్టిఫికెట్ అని అంటే కాదు. ఈ జమ్మూ కాశ్మీర్ ఈ అమర్నాథ్ యాత్ర కండక్ట్ చేసే నిర్వాహకులు ఎవరు ఉంటారు, వాళ్ళు అంటే ఇది శ్రీ అమర్నాథ్జీ శ్రైన్ బోర్డు. ఈ బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్స్ మొదలయ్యే ముందు మీకు అదే వెబ్సైట్లో ఒక లిస్ట్ ఇస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందంటే హైదరాబాద్లో పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, లేదు విజయవాడలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, విశాఖపట్నంలో అయితే ఇక్కడికి వెళ్ళండి అని చెప్పేసి కొంతమంది డాక్టర్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసి ఆ లిస్ట్ ఇస్తారనమాట. సో దాంట్లో మన ఏరియాకి ఏ డాక్టర్ అయితే ఉన్నారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ కంపల్సరీ హెల్త్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. నేను ఈ వీడియో చేస్తున్నప్పుడే ఈ SASB వాళ్ళు డాక్టర్స్ లిస్టు, అంటే మనం ఈ CHC ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవాలనే డాక్టర్స్ లిస్టు, ఏ సిటీలో ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, అలాగే తర్వాత ఆఫ్లైన్లో చేసుకోవాలంటే ఎక్కడ చేసుకోవాలి, ఇలాంటి లిస్టు పెట్టారు. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ అన్నమాట, ఆంధ్రప్రదేశ్ లిస్టు. దీంట్లో శ్రీకాకుళం దగ్గర నుంచి ఏలూరు వరకు కూడా డాక్టర్స్ పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా మీకు ఇచ్చారు ఇక్కడ. ఉదాహరణకి ఇప్పుడు విశాఖపట్నం తీసుకుంటే కనుక విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్, ఇది ఎక్కడ ఉంది, కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ దగ్గర ఉంది. అక్కడ ఏ డాక్టర్లోని మీరు కన్సల్ట్ చేయొచ్చు. అంటే డాక్టర్ K. శివదయాల్ గారు, డాక్టర్ GJ మాధురి గారు, డాక్టర్ CH అనిల్ కుమార్ గారు, ఇట్లాగా వాళ్ళ లిస్ట్ ఇచ్చారు. మీరు ఆ లిస్టులో ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఈ CHC తీసుకోవచ్చు అన్నమాట. అలాగే తెలంగాణలో వచ్చి
ఈ తెలంగాణలో వచ్చి కేవలం ఒక ఖమ్మం వరకు డాక్టర్స్ లిస్ట్ ఇచ్చారు. అంటే మరి మిగతావి నాకు తెలిసి తర్వాత ఉంటాయేమో అని అనుకుంటున్నా. అంటే ఇంకా అప్డేట్ తర్వాత వస్తుంది. అంటే ఇంకా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఈ డాక్టర్స్ లిస్ట్ ఇంకా ఇవ్వలేదు, వాళ్ళు ఇంకా అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో తెలంగాణ విషయంలో కూడా అదే జరిగి ఉండొచ్చు. ప్రస్తుతానికి ఖమ్మం ఒక్కటని చెప్పేసి చూపిస్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్తే సిహెచ్సి ఫార్మాట్, అంటే ఆ సర్టిఫికెట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. సో ఈ ఫార్మాట్ వచ్చి ఇదిగో ఇలా ఉంటుంది. అంటే ఒక పేజ్ అన్నమాట. ఆ ఒక్క పేజీలోనే మొత్తం డీటెయిల్స్ అన్నీ రాసి ఆ కింద సైన్ చేస్తారు. దీంట్లో డాక్టర్ ముఖ్యంగా మిమ్మల్ని అడిగే ప్రశ్నలు ఏంటంటే బ్రెత్లెస్నెస్, అంటే మీకు ఊపిరి తీసుకోవడంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, అలాగే డయాబెటీస్ ఉందా, తర్వాత హై బీపీ ఉందా, తర్వాత ఆస్తమా, ఎపిలెప్సీ అంటే మూర్ఛ లాంటిది, అలాగే బ్లీడింగ్ టెండెన్సీస్, కొంతమందికి దెబ్బ తగిలితే రక్తం అదే పనిగా మళ్ళీ కారుతూ ఉంటుంది గట్ట కట్టకుండా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్ట్ సంబంధించిన సమస్యలు ఉన్నాయా, జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ అడిగి తెలుసుకొని ఆ వివరాలని అక్కడ రాయటం జరుగుతుంది. ఈ సిహెచ్సి పట్టుకొని అప్పుడు మీరు రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి. అయితే రిజిస్ట్రేషన్ ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఆన్లైన్లో మీరు jksb.nic.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫీజు ఒకటి కట్టాలి. రిజిస్ట్రేషన్ ఫీజు మామూలుగా కేదార్నాథ్కి లేదు, బట్ ఇక్కడ మాత్రం ₹150 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అని అంటే డైరెక్ట్గా మీరు వెళ్ళి ఆఫ్లైన్లోనే చేసుకోవచ్చు. ఎక్కడెక్కడ అంటే వీళ్ళు కొన్ని బ్యాంక్స్ సెలెక్ట్ చేస్తారు. అది కూడా మీ ఏరియాలో కొన్ని ఏరియాల్లో బ్యాంక్స్ కావచ్చు, ఇంకేదైనా కొన్ని గవర్నమెంట్ ఆఫీసులు కానీ అట్లాగా వీళ్ళు సెలెక్ట్ చేస్తారన్నమాట. అది కూడా మీకు ఆ లిస్టు మీకు ఈ వెబ్సైట్లో దొరుకుతుంది. దేశవ్యాప్తంగా ఒక 533 సెంటర్స్లో ఈ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది సాధారణంగా ఏంటంటే పిఎన్బి బ్యాంకు, తర్వాత ఎస్బీఐ బ్యాంకులకు సంబంధించి ఆ బ్రాంచెస్లో ఇవి ఇచ్చారు. అది కూడా మీకు ఈ లిస్టు ఈ వెబ్సైట్లో పెట్టారు. ఇది లిస్ట్ అనమాట. ఇలా ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని చాలా అంటే తక్కువ ఉన్నాయి, ఇంకా మరి ఇంకేమైనా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చిత్తూరు తీసుకుంటే, చిత్తూరు పంజాబ్ నేషనల్ బ్యాంకు అది వచ్చి టౌన్ ప్లానింగ్ ఆఫీస్ దగ్గర, ఏరియా దగ్గర ఉందన్నమాట, తిరుపతిలో. అలాగే కడప, సికింద్రాబాద్ ఇట్లాంటివి కూడా ఇచ్చారు, కరీంనగర్, మెదక్. ఇవి మీరు ఆ లిస్ట్లో చూసి మీ ఏరియాకి ఎక్కడ వెళ్ళి మీరు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఎంక్వైరీ చేసుకోండి. అలాగే ఈ రిజిస్ట్రేషన్కి ప్రాసెస్, ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వటం జరిగింది ఒక ఫార్మాటు. ఆ ఫార్మాట్ ప్రకారం ఇవన్నీ రూల్స్ అన్నమాట. సో ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ మీరు ఎలాగ యాత్రా పర్మిట్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి ఉంటుంది. ఈ యాత్రా పర్మిట్ వచ్చి ఇప్పుడు మీరు ఉదాహరణకి అంటే మీరు ఆధార్ తీసుకెళ్తారు కదా, ఆధార్లో ఎలాగో మన బయోమెట్రిక్ ఇవి ఉంటాయి డీటెయిల్స్, అవి వాటినే అది తీసుకుంటుంది అన్నమాట. దాన్ని ఈకేవైసీ కింద వాళ్ళు పరిగణిస్తారు. అలాగే మీరు యాత్ర చేయడానికి 7 days, అంటే ఇప్పుడు మీరు 14వ తారీఖున చేయాలంటే 7వ తారీఖుకే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆపేస్తారన్నమాట ఆఫ్లైన్లో. కాబట్టి మీకు కొద్దిగా మీరు వెళ్ళిన తర్వాత ఒక 7 రోజులు దాటిన డేట్స్కి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది. అలాగే మీరు ఈ సిహెచ్సి తీసుకుంటారు కదా, కంపల్సరీ హెల్త్ సర్టిఫికెట్, ఇది కూడా 8th April తర్వాత మీరు తీసుకున్న సర్టిఫికెట్స్ మాత్రమే వాల్యుబుల్ అన్నమాట, వాటిని తీసుకుంటారు. అలాగే మీరు ఏ రోజు డేట్, అంటే అక్కడ యాత్ర ఏ రోజు చేయాలి అనేది ఆ డేట్ ఆల్రెడీ ప్రింట్ చేసి మీ యాత్రా పర్మిట్ మీద ప్రింట్ చేసి ఉంటుంది. ఇది సిస్టమ్ జనరేటెడ్ యాత్రా పర్మిట్ అన్నమాట. సో దీని మీద మీకు ఆ డేట్ ఉంటుంది. అలాగే మీరు ఏ రూట్లోంచి వెళ్ళాలి, అంటే బాల్టాలా, పహల్గామా. సో ఈ రూట్ల గురించి నేను మళ్ళీ మీకు ముందు చెప్తాను. సో ఈ మీరు వెళ్ళాల్సిన రూట్ గురించి కూడా దాని మీద క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఆ రూట్లో మీరు వాళ్ళు చెప్పిన ఆ డేట్కి మీరు వెళ్ళి అక్కడ ఉన్న బేస్ క్యాంప్ దగ్గరికి వెళ్ళి ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇకపోతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది?
ఏంటంటే ముందు మీరు అప్లికేషన్ ఉంటుంది కదా, అప్లికేషన్ ఆన్లైన్లో మీరు దాంట్లో ఉన్న డీటెయిల్స్ అన్ని మీరు ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ పంపిస్తారు. అది రిసీవ్ చేసుకొని మీరు దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పూర్తయిన తర్వాత మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది అన్నమాట. ఆ ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్లోనే కట్టేస్తే ఇంకా మీకు ఆ యాత్రా పర్మిట్ అనేది ఓకే అవుతుంది. ఓకే అయిన తర్వాత ఆ యాత్రా పర్మిట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకుంటారు. దీంట్లో ఇంకోటి ఉంటుంది, యునిక్ RFID కార్డ్, అంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఈ కార్డుని మీకు ఇక్కడ ఇవ్వరు అన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ తీసుకునేది ఏంటంటే యాత్ర పర్మిట్ ఒకటే. మీరు ఆన్లైన్లో చేసుకున్నా కానీ ఆఫ్లైన్లో చేసుకున్నా కానీ మీకు యాత్రా పర్మిట్ వాళ్ళు ఒకటి ఇస్తారు. ఆ ఒకటి తీసుకొని మీరు జమ్మూలో, అంటే ఇప్పుడు ఈ యాత్ర చేయడానికి ఎక్కడైతే మీరు వెళ్తారో ఇంకా అక్కడ మీరు RFID అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ట్రైన్లో వెళ్ళాలంటే జమ్మూలో దిగండి. అలాగే లేదు ఫ్లైట్లో వెళ్తాను అనుకుంటే శ్రీనగర్ అక్కడ దిగచ్చు. మీరు జమ్మూలో దిగిన తర్వాత భగవతీ నగర్ బేస్ క్యాంప్ అని ఉంటుంది. జమ్మూలో దిగిన తర్వాత మీకు భగవతీ నగర్ బేస్ క్యాంప్ అని ఉంటుంది. బస్సులు జమ్మూ నుంచి మీకు ముందుకు వెళ్ళడానికి బస్సులు అక్కడ దొరుకుతాయి అన్నమాట. ఈ బస్సులతో పాటు మీకు పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది అన్నమాట. కాన్వాయ్, బస్సుకి ముందు వెనక కాన్వాయ్ అనేది ఉంటుంది, పైలట్ అనేది ఉంటుంది. అంటే ఒక రక్షణ కల్పిస్తూ మిమ్మల్ని ఆ బస్సులో తీసుకెళ్తారు. నున్వాన్ బేస్ క్యాంప్ ఇది పహల్గామ్ అనే చోట ఉంటుందన్నమాట. ఈ పహల్గామ్ అనేది జమ్మూకి అయితే 315 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే శ్రీనగర్ నుంచి వచ్చే పని అయితే 95 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సో ఇది ఒక బేస్ క్యాంప్. బేస్ క్యాంప్ అంటే మీకు అక్కడ దాకా మీరు మామూలుగా వెహికల్స్లో అయిపోయి ఇంకా అక్కడి నుంచి యాత్ర మొదలుపెట్టే వాళ్ళకి అది బేస్ క్యాంప్ అనమాట. ఇప్పుడు రెండో బేస్ క్యాంప్ ఒకటి ఉంది. అది ఎక్కడ ఉంటుంది అంటే బాల్తాల్ అనేది శ్రీనగర్ నుంచి సోనామార్గ్ మీదుగా అలా పోతున్నప్పుడు 90 కిలోమీటర్ల దూరంలో, శ్రీనగర్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో బాల్తాల్ బేస్ క్యాంప్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. జమ్మూ నుంచి మీరు పహల్గామ్ వెళ్ళడానికి మీకు అరౌండ్ 1000 రూపీస్ అట్లా తీసుకుంటారు. ఏది బస్సు అయితే. లేదు మేము క్యాబ్ బుక్ చేసుకుంటామంటే కూడా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. అది ఒక 5000 అట్లాగా. అంటే మీరు హ్యాపీగా ఒక ముగ్గురు వెళ్ళొచ్చు కాబట్టి ఒక 5000 to 4000 అట్లా ఉంటాయి. మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత ఛార్జీలు అనేవి మీకు ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్స్ మొదలైన తర్వాత అదే వెబ్సైట్లో మీకు ఈ ఇయర్ తారీఫ్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంత రేట్లు ఉంటాయి, రైడింగ్కి ఎట్లా ఉంటాయి, బస్ అయితే అంత, తర్వాత ఈ జీప్ రైటింగ్ ప్రైవేట్ వెహికల్స్ అయితే ఎంత అనేది మీకు డీటెయిల్స్ దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. అలాగే బాల్తాల్ బేస్ క్యాంప్ వెళ్ళాలంటే శ్రీనగర్ నుంచి 90 కిలోమీటర్లు. అక్కడ నుంచి మీకు షేరింగ్ అయితే మీకు 1000 రూపీస్ అలా తీసుకొని మీకు క్యాబ్లు ఉంటాయి ఆ బేస్ క్యాంప్ వెళ్ళడానికి. సో అట్లా తీసుకెళ్తారు. లేదు మేము సపరేట్గా ఒకటి క్యాబ్ బుక్ చేసుకుంటామంటే ఒక 4000 అట్లా ఉంటుంది. మీరు బేరం ఆడుతారు అంతే. ఇప్పుడు ఈ బేస్ క్యాంప్కి వెళ్తాం అంటే ఇటు నున్వాన్ బేస్ క్యాంప్ కానీ లేదంటే అది పక్కన బాల్తాల్ బేస్ క్యాంప్ కానీ వెళ్తాం. ఆ బేస్ క్యాంపుల దగ్గర నుంచి మళ్ళీ కంట్రోల్ గేట్స్ అని ఉంటాయి. యాత్రా యాక్సెస్ కంట్రోల్ గేట్స్. నున్వాన్ బేస్ క్యాంప్ నుంచి కంట్రోల్ గేట్ వచ్చి చందన్వాడి ఉంటుంది. ఆ చందన్వాడి అనేది నున్వాన్ బేస్ క్యాంప్ దగ్గర నుంచి 12 కిలోమీటర్ల దూరం అన్నమాట. సో ఈ 12 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి మీకు బస్సులు ఉంటాయి, మామూలుగా మినీ బస్సులు ఉంటాయి, తర్వాత జీపులు ఉంటాయి, పోలీసు ఉంటాయి, అదే గుర్రాలు అవి ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో అట్లా వెళ్ళొచ్చు మీరు. ఇది చందన్వాడికి 12 కిలోమీటర్లు. ఇది పహల్గామ్ బేస్ క్యాంప్ నుంచి అయితే చందన్వాడికి కంట్రోల్ గేట్ దగ్గరికి వెళ్ళడానికి మీరు ఈ లోపు అంటే ఆ కంట్రోల్ గేట్కి ఈ బేస్ క్యాంప్కి వెళ్ళే ముందే మీరు RFID కార్డ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ పహల్గామ్ నుంచి కంట్రోల్ గేట్ వచ్చి చందన్వాడిలో ఉంది అని చెప్పాను కదా, అది 12 కిలోమీటర్లు. అటుపక్క బాల్తాల్ వచ్చేసి బాల్తాల్ దగ్గర నుంచి 2 మైల్ అంటే పేరు తగ్గట్టుగానే అది ఒక 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అన్నమాట కంట్రోల్ గేట్. 2 మైల్ అని చెప్పేసి అక్కడి నుంచి అక్కడ కంట్రోల్ గేట్ ఒకటి ఉంటుంది. అంటే కంట్రోల్ గేట్ అంటే ఇంకా అక్కడి నుంచి మీ పాదయాత్ర మొదలవుతుంది. ఇంకా ఆ తర్వాత వెహికల్స్ అవి ఉండవు అనమాట. సో ఇది కంట్రోల్. ఇక్కడ వచ్చి పహల్గామ్ రూట్ వచ్చి మీకు చందన్వాడి కంట్రోల్ గేటు, బాల్తాల్ రూట్ వచ్చి మీకు 2 మైల్ అనేది కంట్రోల్ గేట్ అనమాట. కేదార్నాథ్ లాగే దీనికి కూడా మీరు హెలికాప్టర్లో వెళ్ళచ్చు.
ఆ హెలికాప్టర్ బుకింగ్ కూడా ఇప్పుడు ఇందాక నేను చెప్పిన వెబ్సైటే, దాంట్లోనే హెలికాప్టర్ బుకింగ్ కూడా ఉంటుంది. సో దాంట్లో బుక్ చేసుకోవచ్చు మీరు హెలికాప్టరు. ఆ హెలికాప్టర్కి ఎంత రేటు అనేది కూడా సంవత్సరం కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. బట్ ఎంత రేట్ అనేది కూడా దాంట్లో క్లియర్గా ఇస్తారు మీకు. ఆ వెబ్సైట్లో చూసుకోండి. ఈ హెలికాప్టర్లో వెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పెహల్గాం బేస్ క్యాంప్. ఆ పెహల్గాం నుంచి అక్కడ ఒక హెలిప్యాడ్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళొచ్చు. అలాగే అటుపక్క వచ్చేసి బాల్టాల్ రూట్లో వచ్చేసి నీల్ గిరాత్, అంటే అది సోనామార్గ్ దాటిన తర్వాత శ్రీనగర్ నుంచి సోనామార్గ్ దాటిన తర్వాత నీల్ గిరాత్ అని ఒకటి వస్తుంది హెలిప్యాడ్. అక్కడికి వెళ్ళి మీరు అక్కడ హెలికాప్టర్ ఎక్కొచ్చు అన్నమాట. పెహల్గాంలో లేదంటే నీల్ గిరాత్లో, ఈ 2 చోట్ల నుంచి మీరు హెలికాప్టర్లో ప్రయాణం చేయొచ్చు. కాకపోతే ఈ హెలికాప్టర్ కూడా ఇప్పుడు కేదార్నాథ్లో ఏంటి, హెలికాప్టరు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో, అంటే గుడికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అక్కడ ఆపేస్తారు. ఇక్కడ అమర్నాథ్కి అట్లా కాదు, పంచతరణి అని ఒకటి ఉంది. ఆ పంచతరణి అంటే ఒక 5 నదులు కలిసేటువంటి సంగం ప్రదేశం అన్నమాట. అది ఆ పంచతరణి కొంచెం మైదాన ప్రాంతంలాగా ఉంటుంది. సో అక్కడ ఒక హెలిప్యాడ్ ఉంది. ఆ హెలిప్యాడ్ దగ్గర దించేస్తారు. దించిన తర్వాత పంచతరణి నుంచి మళ్ళీ గుహ దాకా ఇది ఒక 4-5 కిలోమీటర్స్ వాక్ అవుతుంటుంది అన్నమాట. సో హెలికాప్టర్ ఎక్కినా కానీ మీరు 4 కిలోమీటర్లు చేయాలి. మీకు అక్కడ కావాలంటే అక్కడ పోనీలు అవి దొరుకుతాయి, మీ పోనీలు పల్లకీలు అవన్నీ దొరుకుతాయి. యాత్రకు ముందు కొన్ని రోజులకు ముందు మీరు కొన్ని టిప్స్ పాటించాలి. అవి మీకు యాక్చువల్గా డాక్టర్ చెప్తారు. సో నేను కూడా ఇక్కడ మనకి వెబ్సైట్లో కూడా మనకి ఇచ్చినవి నేను చెప్తున్నాను. ఏంటంటే రోజుకి ఒక 4 కిలోమీటర్లు నడవమంటున్నారు. రోజుకి ఒక 4 కిలోమీటర్లు నడవడం అంటే మనకి సాధారణంగా ఏంటంటే రెగ్యులర్గా వాకింగ్ అనేది అలవాటు ఉన్న వాళ్ళకి ఓకే, కానీ చాలామందికి ఉండదు. అది ఒక్కసారే మీరు అది కూడా ఏంటి, ఎలాంటి వాతావరణంలో, ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్న వాతావరణంలో, తర్వాత అన్ని జాడ్లు మెట్లలాగా ఈ రాళ్ళని పాకుడు పట్టిపోయండి, అట్లాంటి ప్రదేశంలో కొండ ఎక్కడం దిగటం అనేది, ఇట్లాంటి పరిస్థితుల్లో వాకింగ్ చేయాలి. సో ఏంటంటే కొద్ది దూరం నడవగానే కాళ్ళు నొప్పులు పడతాయి. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి కోసం వాళ్ళు ఏం చెప్తున్నారంటే యాత్రకి బయలుదేరే ముందు వరకు కూడా మీరు రోజుకి ఒక 4 కిలోమీటర్లు నడవండి అని అంటున్నారు. అలాగే డీప్ బ్రీత్ అంటే గుండె నిండా బ్రీత్ శ్వాస తీసుకొని మళ్ళీ నెమ్మదిగా వదిలిపెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. అంటే ఎక్కువ గాలిని తీసుకుంటున్నామంటే అర్థం ఏంటి, ఎక్కువ ఆక్సిజన్ని మనం తీసుకుంటున్నాం అర్థం అన్నమాట. సో ఇది ఇక్కడ నుంచే మీరు ప్రాక్టీస్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఆ గాలిలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ గాలి పీల్చుకుంటే కనీసం కొద్దిగా మీకు కావాల్సినంత ఆక్సిజన్ దొరుకుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే డీప్ బ్రీత్ అనేది ప్రాక్టీస్ చేయమంటున్నారు. అలాగే ఇంకోటి ఏంటి, ప్లెంటీ ఆఫ్ వాటర్, అంటే నీళ్ళు ఎక్కువగా తాగమంటున్నారు. ఎందుకు నీళ్ళు ఎక్కువగా తాగాలి అని అంటే మీరు మామూలుగా ఈ రూమ్లో ఏసీ వేసుకొని ఉన్నప్పుడు మీకు తొందరగా దాహం అవుతుంది, నాలుగు తడారిపోతుంది. ఎందుకు అని అంటే చలి ప్రదేశంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందనంటే మీ శ్వాస మనం మామూలుగా ఊపిరి వదిలినప్పుడు వెచ్చగా ఉంటుంది. ఆ వెచ్చగా ఉండడానికి కారణం ఏంటంటే ఆ శ్వాసలో నీటి ఆవిరి ఉంటుంది అన్నమాట. మనం లోపలికి గాలి పీల్చుకొని మళ్ళీ వదిలేటప్పుడు నీటి ఆవిరి ఉంటుంది. అది మైదాన ప్రాంతాల్లో అయితే ఆ నీటి ఆవిరి తక్కువ శాతం ఉంటుంది. అదే మీకు చల్లటి ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ వేపర్ అనేది చాలా ఎక్కువగా బయటకు వస్తుంది అన్నమాట. ఆ బయటికి రావడం వలన ఒంట్లో నీటి శాతం తగ్గిపోతుంది. సో ఏమవుతుంది, డీహైడ్రేట్ అయిపోతారు. సో ఆ డీహైడ్రేట్ కాకుండా ఉండాలి అని అంటే ఇక్కడి నుంచే కొద్దిగా నీళ్ళు ఎక్కువ తాగే అలవాటుని చేసుకుంటే కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కొద్దిగా నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలి. సో దానివల్ల ఏంటంటే డీహైడ్రేషన్ అనేది గురి కాకుండా ఉంటాము ఒకటి. ఇంకోటి వచ్చి మనకి గాలిలో దొరికే తక్కువ ఆక్సిజన్ కూడా మనం తీసుకోగలగాలి అని అంటే ఏం చేయాలంటే ఈ నీరు బాగా ఉపయోగపడుతుంది. అంటే మనం తాగే నీళ్ళు చాలా ఉపయోగపడుతుంది. ఏంటంటే రక్తం గాలిలో ఆక్సిజన్ని రక్తం బ్లడ్ సెల్స్ తీసుకోవడానికి ఈ వాటర్ అనేది దోహదపడుతుంది. అందుచేత నీళ్ళు ఎక్కువగా తాగటం అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ఈ 3 టిప్స్ ఇవన్నీ కూడా ఏంటంటే యాత్రకి కావాల్సిన ప్రిపరేషన్ ఎలాగా అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పాను. లేకపోతే అమర్నాథ్ యాత్ర
స్పెషాలిటీ ఏంటి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఏమన్నా కామెంట్స్ ఉంటే కూడా కామెంట్స్ పెట్టండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.